తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు దగ్గరవుతున్న నేపథ్యంలో ఈవో శ్యామలరావు తనిఖీలు చేపట్టారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ వితరణలో లోపం ఉన్నట్టు ఒక భక్తుడు మంత్రికి చేసిన ఫిర్యాదు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామన్నారు. భక్తుడు అన్నప్రసాదం, పాలు, టిఫిన్ తీసుకుంటున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయని, కొంత ఎక్కువ టైం పట్టిందని కోపంలో అలా చెప్పినట్టు భక్తుడు స్వయంగా ఒప్పుకున్నట్టు ఈవో మీడియాకు తెలియజేశారు. రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజంగా సమస్య ఉంటే పరిష్కరించడానికి టీటీడీ సిద్ధమని, లడ్డూ నాణ్యత పెంచాల్సిందిగా భక్తులు చేస్తున్న విజ్ఞప్తి మీద సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కూడా చెప్పారు. లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారాలకి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవి సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా రష్ ఉన్నప్పుడు, ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, శ్రీవారి సేవకులు కూడా కోఆర్డినేట్ చేసుకుని, శ్రీవారి సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని, క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకొని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడు సర్వదర్శనం భక్తులకి టోకెన్ లేని వాళ్ళకి ఎంత సమయం పడుతుంది? సో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏర్పాటు? ఇప్పుడు సర్వదర్శనం వాళ్ళకి వీకెండ్స్లో ఎక్కువగా రష్ ఉన్నప్పుడు మీకు 15 నుంచి 20 గంటల దాకా పడుతుంది. ప్రస్తుతం అయితే 20 గంటల టైం పడుతుంది సర్వదర్శనం వాళ్ళకి. సో రష్ ఎక్కువగా ఉంది కాబట్టి వీకెండ్స్లో ఎక్కువ పట్టడం సహజమైంది. సో నేను భక్తుడు మంత్రి కంప్లైంట్ చేశాను, ఫుడ్ బాగాలేదంటూ కూడా ప్రచారం. సో అది కరెక్టే, దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ భక్తుడు తమిళనాడు నుంచి వచ్చాడు. 6 పెద్దవాళ్ళు, 3 చిన్నపిల్లలతో వచ్చాడని తెలిసింది. అదంతా కూడా ఎందుకంటే మేము చాలా పకడ్బందీగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఒక ఏఈఓ ఇన్ఛార్జ్ ఉండి, ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్స్, తర్వాత శ్రీవారి సేవకులు వీళ్ళందరినీ కోఆర్డినేషన్తో రెగ్యులర్గా అందేలాగా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా ఈ ఇబ్బంది ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయి మేము కూడా దాని మీద ఎంక్వైరీ చేశాము. మొత్తం అంతా కూడా నిన్న చూస్తే ఫుటేజ్ అంతా చూస్తే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మొత్తం శ్రీవారి సేవకుల దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్లో అందరికీ కూడా పాలు ఇవ్వడం కానీ, మిగిలిన సాంబార్ అన్నం కానీ, మిగిలిన పదార్థాలు కానీ అన్ని టైంకి టైం ఆహార ఈ అన్నప్రసాదం ఇవ్వడం